నమస్తే, వెల్కమ్ టు రుద్రా టీవీ. ఈసారి తమిళనాడు ఎన్నికలు ఇంత ఆసక్తిగా, ఆకర్షణీయంగా మారడానికి ప్రధాన కారణం విజయ్ అని స్పష్టంగా చెప్పవచ్చు. వెండి తెరపై 3 దశాబ్దాలుగా సూపర్ స్టార్ గా తనకంటూ ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్న ఆయన ఇప్పుడు రాజకీయాల్లోకి అడుగుపెట్టి భారీ చర్చకు దారితీశారు. తన సినీ గ్లామర్, మాస్ ఫాలోయింగ్, యువతలో ఉన్న క్రేజ్ అన్నీ కలిపి ఆయనను రాజకీయాల్లో ఒక పెద్ద ఫ్యాక్టర్ గా మార్చాయి. పార్టీ స్థాపించి ఎవరితోనూ పొత్తులు లేకుండా సోలోగా పోటీ చేయడం ద్వారా విజయ్ ఒక ధైర్యమైన నిర్ణయం తీసుకున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. వయసు పరంగా 50 దాటినా రాజకీయంగా మాత్రం ఆయనను ఇంకా యువ నాయకుడిగానే చూస్తున్నారు. ప్రీపోల్ సర్వేలు చూసిన యువతతో పాటు మధ్యతరగతి వర్గాలు కూడా విజయ్ వైపు ఆకర్షితమవుతున్నాయని స్పష్టమైంది. ఇక ఎగ్జిట్ పోల్స్ కూడా ఆయన ప్రభావాన్ని పూర్తిగా ఖండించలేకపోయాయి. చాలా సంస్థలు విజయ్ పార్టీకి గణనీయమైన ఓటు శాతం వస్తుందని అంగీకరించినా గెలుపుకు మాత్రం కొంత దూరంలోనే ఆగిపోతుందని అంచనా వేశాయి. అయితే ఇక్కడే ట్విస్ట్ ఇచ్చింది యాక్సిస్ మై ఇండియా. మిగతా అన్ని సంస్థలకు భిన్నంగా ఈ సంస్థ మాత్రం విజయ్ పార్టీ టీవీకే గెలుపు బాటలో ఉందని చెబుతూ 98 నుంచి 120 స్థానాలు దక్కించుకునే అవకాశముందని సంచలన అంచనా విడుదల చేసింది. మిగిలిన సంస్థలు మాత్రం 18 నుంచి 30 సీట్ల మధ్యలోనే నిలిపివేయడంతో ఇప్పుడు ఎవరి అంచనా నిజమవుతుందన్నది హాట్ టాపిక్ అయింది. ఇదే సందర్భంలో చాలా మంది రాజకీయ విశ్లేషకులు 1983లో ఎన్టీ రామారావు సాధించిన అద్భుత విజయాన్ని గుర్తు చేస్తున్నారు. అప్పట్లో కాంగ్రెస్ అనే బలమైన వృక్షాన్ని కూల్చి ప్రజల్లో మార్పు తేవాలన్న నినాదంతో ఎన్టీఆర్ చరిత్ర సృష్టించారు. అదే తరహాలో ఇప్పుడు తమిళనాడులో దాదాపు 6 దశాబ్దాలుగా కొనసాగుతున్న ద్రవిడ రాజకీయాలను, ముఖ్యంగా డిఎంకే మరియు ఏఐఏడిఎంకే వంటి ప్రధాన పార్టీల ఆధిపత్యాన్ని ఛాలెంజ్ చేసే స్థాయికి విజయ్ ఎదిగారా అన్నదే ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. నిజంగా ప్రజల్లో మార్పు కోరిక బలంగా ఉంటే, కొత్త పార్టీకి అవకాశం ఇవ్వాలన్న భావన పెరిగితే విజయ్ సీఎం కావడం అసాధ్యమేమీ కాదని కొందరంటున్నారు. అయితే మరోవైపు పార్టీ నిర్మాణం, గ్రౌండ్ లెవెల్ క్యాడర్, పోలింగ్ మేనేజ్మెంట్ వంటి అంశాల్లో విజయ్ పార్టీ ఎంతవరకు బలంగా ఉంది అన్నది కూడా కీలకంగా మారింది. అలాగే డిఎంకే, ఏఐఏడిఎంకే వంటి పార్టీలపై ప్రజల్లో నిజంగా ఎంత వ్యతిరేకత ఉంది అన్నది కూడా ఫలితాలపై ప్రభావం చూపుతుంది. రాజకీయాల్లో ప్రజల మూడ్ను పూర్తిగా అంచనా వేయడం చాలా కష్టం. ఎగ్జిట్ పోల్స్ ఎప్పుడు 100% నిజం కావు అన్న ఉదాహరణలు గతంలో చాలానే ఉన్నాయి. అందుకే ఈసారి కూడా చివరి తీర్పు ఈవీఎంలలోనే ఉందని చెప్పాలి. అయితే ఒక విషయం మాత్రం ఖాయం. విజయ్ రాజకీయాల్లోకి రావడం వల్ల తమిళనాడు రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. ఆయన గెలిచినా, ఓడినా భవిష్యత్తులో తమిళనాడు రాజకీయాల్లో ఒక కీలక శక్తిగా నిలిచే అవకాశం ఉంది. ఇక ప్రజలు మార్పును కోరుకుంటే చరిత్ర మళ్లీ రిపీట్ కావచ్చు. లేదంటే సంప్రదాయ రాజకీయాలే కొనసాగవచ్చు. ఈ అన్ని ప్రశ్నలకు సమాధానం మే 4న బయటపడబోతోంది. అప్పటి వరకు మాత్రం తమిళనాడు రాజకీయాల్లో ఉత్కంఠ కొనసాగుతూనే ఉంటుంది. ఇది ఇవాల్టి అప్డేట్. మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి రుద్రా టీవీ.